హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. పర్ఫెక్ట్గా ఎల్బో హ్యాండ్స్ డౌన్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. చెస్ట్ సైజుని బట్టి హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ చెస్ట్ సైజ్ అనేది రైట్ చేస్తున్నాను. 30 నుంచి స్టార్టు. నేను ఏ మెథడ్ అయితే కట్ చేస్తానో అదే మెథడు మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్కసారి 35.5 ఉంటుంది, 37.5 ఉంటుంది చెస్ట్ లూజు, 33 ఉండొచ్చు. అట్లా ఉన్నప్పుడు ఒక 2 పాయింట్స్ డిఫరెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పర్ఫెక్ట్గా కట్ చేయాలన్నప్పుడు ఇట్లాంటి డిఫరెన్స్ వస్తాయి. లేదు బిగినర్స్ ఇప్పుడే నేర్చుకుంటున్నాం అన్నప్పుడు ఈ చార్టు ఫాలో అవ్వండి. 33 వచ్చినా కానీ 34 లెక్కలో వేసేసుకొని డౌన్ అనేది తీసుకోండి. అంటే తెలీదు అన్నప్పుడు మాత్రమే ఇలా ట్రై చేయండి. లాస్ట్ 46 సైజు. ఇక్కడ హ్యాండ్స్కి ఇది మార్కింగు క్లియర్గా చూపిస్తాను. హ్యాండ్స్ కోసమే ఈ మెషర్మెంటు, ఎల్బో హ్యాండ్స్ కోసం ఈ మార్కింగు క్లియర్గా రాసి చూపిస్తున్నాను డౌట్ లేకుండా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. నేను ఫుల్ క్లియర్గా అర్థం అవ్వాలని చెస్ట్ లూజ్ని ఎంత డౌన్ తీసుకోవాలనేది క్లియర్గా రాసి చూపిస్తున్నాను. స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడ. 30 సైజు బ్లౌజ్ ఉన్నప్పుడు డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి 30 సైజ్ బ్లౌజ్కి. అది ఎలా అనేది కూడా నేను మార్కింగ్ ఇస్తాను. హ్యాండ్స్ మార్కింగ్ ఇచ్చి చూపిస్తాను నేను క్లియర్గా. 32 చెస్ట్ లూజ్ అయితే 3.2 ఇంచెస్ డౌను. అంటే ఎంత డౌన్ తీసుకోవాలనేది కూడా అర్థం కాదు కదా, అప్పుడు ఈ చార్ట్ అనేది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది, ఫిట్టింగ్ అనేది వస్తుంది. 36 చెస్ట్ లూజ్కి 3.6, 38 సైజ్కి 3.8, 40 సైజ్కి 4 ఇంచెస్, 42కి 4.2 ఇంచెస్ డౌన్ అనేది తీసుకోవాలి. 44కి 4.4 ఇంచెస్, 46కి 4.6 ఇంచెస్ ఆర్మ్ డౌన్ అనేది వస్తుంది. ఈ చార్ట్ ఫాలో అయిందంటే చాలు, పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. క్లియర్గా చూపిస్తున్నాను. ఇది ఎలా కట్ చేయాలనేది ఇప్పుడే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ మెషర్మెంట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఈ మెషర్మెంట్లోంచి ఒక మెషర్మెంట్ తోటి మార్కింగ్ అయితే ఇచ్చి చూపిస్తాను మీకు. 34 ఇంచెస్ వచ్చి ఆర్మ్ రౌండ్ వచ్చి 14 ఇంచెస్. ఈ మెషర్మెంట్ తీసుకొని హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను క్లియర్గా. హ్యాండ్స్కి ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో అలానే క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకొని కిందకి హెచ్చు తగ్గు లేకుండా ఇలా మార్కింగ్ ఇచ్చుకొని 1/2 ఇంచ్ ఖర్చుకి మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ లెంత్ 10 ఇంచెస్లో హ్యాండ్ లెంత్ అనేది తీసుకుంటున్నాను. 10 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ హ్యాండ్ లూజు 5 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని 1.5 ఇంచు ఖర్చు కోసము. నెక్స్ట్ ఎంత లెంత్ అయితే తీసుకున్నామో అదే లెంత్ను ఈ సైడ్కి పెట్టుకొని మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకునింది డ్రా చేసుకోవాలి స్కేల్ తోటి. నెక్స్ట్ ఆర్మ్ డౌను 3.4 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ 14 ఇంచెస్ కదా,
ఆ 14 ఇంచెస్ని హాఫ్గా తీసుకోవాలి. చూపిస్తున్నట్లు హాఫ్గా తీసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. కరెక్ట్గా చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర 1.5 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు 1.5 ఇంచు. ఇది బ్యాక్ సైడ్కి మార్కింగ్. నెక్స్ట్ ఇక్కడ లైన్గా డ్రా చేసుకోవాలి. ఈ మెషర్మెంట్స్ 2. నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5కి ఇలా మార్కింగ్ ఇచ్చేసుకొని నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్గా ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇదే మార్కింగ్ సేమ్ పైన కూడా వేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇంకా క్లియర్గా అంటే సైడ్కి వెళ్ళిపోతుంది, కరెక్ట్గా రాదన్నప్పుడు స్కేల్ తోటి ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోండి. అసలు కన్ఫ్యూజనే లేకుండా ఉంటుంది. ఇలా డ్రా చేసుకొని చూపిస్తున్నట్లు ఇలాగ హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత 1/2 ఇంచెస్ 1/2 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని క్రాస్గా ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇటు సైడ్కి 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ 1.2 ఇంచెస్కి మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా మార్కింగ్ ఇచ్చేస్తూ ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది. డ్రా చేసిన తర్వాత చూపిస్తాను. నార్మల్గా మార్కింగ్ అన్నీ కరెక్ట్గా ఇచ్చుకున్న తర్వాత ఇలాగా డ్రా చేసేసుకుంటాం. ఇక్కడే డిఫరెన్స్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఎక్కువ లోతు తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్ పట్టేయడం అనేది ఇక్కడే జరుగుతుంది. ఇలా తీసుకోవడం వల్ల ఇలా తీయకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు తీసుకోండి. కరెక్ట్గా మార్కింగ్ అనేది ముందు సైడ్ పట్టేయకుండా ఉంటుంది, బ్యాక్ సైడ్ లూజ్గా రాకుండా ఉంటుంది. చూపిస్తున్నట్లు ఇలాగ లోపలికి తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగా మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఒక 2 పాయింట్స్ డిఫరెన్స్ తోటే బ్యాక్ సైడ్ ఉగ్గలు వస్తే ఫ్రంట్ సైడు పట్టేయడం జరుగుతుంది. ఇలాగ మార్కింగ్ ఇచ్చుకోండి. కరెక్ట్ మార్కింగ్ అనేది వస్తుంది. ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ 1/2 ఇంచ్ కరెక్ట్గా ఐబ్రో షేప్ అనేది కటింగ్ చేస్తే వచ్చేస్తుంది. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా కటింగ్ అనేది చేసుకునేదంటే హ్యాండ్స్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. కొంచెమే బ్యాక్ సైడ్ ఎక్కువ తీసింది అయినా కూడా ఆ 2 పాయింట్స్ పోకుండా ఉగ్గలు రాకుండా ఇలాగా కటింగ్ చేసుకోండి. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి అలాని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.